సువర్ణ జ్యోతి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం సువర్ణ జ్యోతి తెలుగు న్యూస్ ఛానల్ మరియు జాతీయ తెలుగు దినపత్రిక చదవండి చదివించండి. ఛానల్ చూడండి, చూపించండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు అందించండి. మా ఫోన్ నంబర్ 9848672680. తణుకు పట్టణంలో రావిపాటి నాగదేవని ఓ ఫిర్యాదురాలు ఓ పిటిషన్ ఇచ్చారు. అది భీమవరం కలెక్టరేట్లో పిటిషన్ ఇచ్చారు. ఏమనంటే జక్కంశెట్టి మావుల్డేశ్వరరావు గారు మరియు నలుగురు తనకి ఏదో ఉద్యోగం ఇప్పిస్తారని, డబ్బులు తీసుకున్నారని, తనను మోసం చేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ తణుకు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. తణుకు టౌన్ పోలీస్ స్టేషన్లో అది క్రైమ్ నెంబర్ 280/2025 అండర్ సెక్షన్ 318 క్లాస్ 4, 351 క్లాస్ 2, 79 రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ అంటే 420 506 రెడ్ విత్ 34 కింద ఐపీసీలో చెప్తే ఆ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. యాక్చువల్గా వాస్తవానికి ఆ మావుల్డేశ్వరరావు ఏసీబీ దగ్గరికి వచ్చాడు. ఏలూరు ఏసీబీ కార్యాలయానికి వచ్చి అతను చెప్పింది ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా వడ్డీకి డబ్బులు తీసుకుని ఇచ్చారని, వడ్డీ కడుతూ వచ్చారని, వారి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ డబ్బులు కట్టలేకపోతే వారు ఏదో ఉద్యోగం ఇప్పిస్తున్న మోసం చేసి డబ్బులు తీసుకున్నట్టుగా రాంగ్ కంప్లైంట్ ఇచ్చినట్లు, దాని మీద తణుకు పట్టణ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టినట్లు ఆ విధంగా మాకు చెప్పాడు. ఆ తర్వాత 41 CRPS కూడా ఇవ్వడం జరిగిందని కూడా చెప్పాడు. అయితే ఇక్కడ రైటర్ సుబ్బారావు గారు సిఏ గారు చెప్తున్నారని చెప్పేసి నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద ఆర్డర్ చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తాను అని సిఏ గారు చెప్పినట్లు సుబ్బారావు గారు ఈ మావుల్డేశ్వర గారికి ఈ నలుగురికి చెప్పినట్లు, సో నాన్ అవైలబుల్ సెక్షన్ కింద ఆర్డర్ చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనే భయంతో మా దగ్గరికి రావడం జరిగింది. సో ఆ విధంగా చేయకుండా ఉండాలంటే డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేసినట్టు తెలిసింది. 30,000 డిమాండ్ చేసినట్టు ఇనిషియల్గా. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటే 20,000 సిఏ గారికి అని, 5,000 రైటర్ గారికి అని ఒప్పందం కుదిరినట్టుగా ఇదంతా కూడా రైటర్ సుబ్బారావు గారు చెప్పినట్టే చెప్పాడు మాకు. సో సిఏ గారు రైటర్ సుబ్బారావు గారు చెప్పినట్టు, రైటర్ సుబ్బారావు గారు ఏమో ఈ చెప్పినట్లుగా మాకు చెప్పారు. సో మేము ఆ విధంగా నిన్నే కంప్లైంట్ తీసుకున్నాము. వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఈరోజు ఆ డబ్బులతో ఆ ఫిర్యాదు వచ్చి ఇస్తే ఆయన యాక్సెప్ట్ చేశారు. సో అవన్నీ 25,000 రూపాయలు సుబ్బారావు గారి దగ్గర సీజ్ చేయడం జరిగింది. సో తదుపరి మేము దర్యాప్తు చేసుకుంటాం. ఎవరైనా సరే లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఎవరైనా కూడా ఏలూరు ఏసీబీ కార్యాలయానికి నిర్భయంగా మా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఆ విధంగా కంప్లైంట్ చేసుకుంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. నా మొబైల్ నెంబర్ వచ్చి 9440446157 నా మొబైల్ నెంబరు. డిఎస్పీ ఏసీబీ ఏలూరు రేంజ్ ఏలూరు. తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది 1064. సో ఏలూరు జిల్లాలో కానీ ఇటు నరసాపురం జిల్లాలో కానీ ఎవరైనా ప్రభుత్వ అధికారులు కనుక ఏదైనా పని చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తే, లంచం డిమాండ్ చేస్తే మరి తక్షణమే ఏలూరు ఏసీబీ కార్యాలయానికి వచ్చినట్లయితే మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. ప్రజలకు న్యాయం చేయడం జరుగుతుంది. సరే, ఈ కేసులోకి ఎవరినైనా ఇంక్లూడ్ చేస్తున్నారండి? దర్యాప్తు అంటే సీఏ గారు కూడా అది దర్యాప్తు జరుగుతుందండి. అవి చెప్పకూడదు. ప్రజెంట్ అయితే అవునండి. అవును.